ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఉగాది తరువాత మీనరాశి వారి జీవితంలో పెనుమార్పులు జరగబోతున్నాయి. వీరి తలరాత మారబోతుంది. ఇలాంటి రోజులు మళ్లీ రావు. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య రంగాలలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. అయితే ఈ ఉగాది తరువాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెనుమార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నూతన సంవత్సరం మీనరాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ఆర్థికంగా మొదటి 4 నెలలు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన సంవత్సరం అంతా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ఉద్యోగం ద్వారా లేదా వ్యాపారం ద్వారా ఆదాయం పెరుగుతుంది. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీకు వారసత్వ సంబంధ ఆస్తులు కానీ లేదా వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన ఆస్తులు కానీ ఈ సమయంలో తిరిగి మీకు అందుతాయి. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా భవిష్యత్ అవసరాల కొరకు ఆర్థికపరమైన పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. సంవత్సర ద్వితీయార్థం వచ్చేసరికి ఆర్థిక స్థితిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా అభివృద్ధి సామాన్యంగా ఉండటం మరియు ఖర్చులు పెరగటం జరుగుతుంది. ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాల ద్వారా కానీ లేదా వారసత్వంగా రావలసిన స్థిరాస్తుల వల్ల కానీ కొంత ఆదాయం లభించినప్పటికీ ఖర్చులు అధికంగా అవటం వలన వచ్చే ఆదాయం తగ్గటం జరుగుతుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. వ్యాపారపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇవ్వనుంది. ఈ సంవత్సరం వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభిస్తారు. ఈ సమయం భాగస్వామ్య ఒప్పందాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. తొందరపడి తెలియని వ్యక్తులతో ఈ రకమైన ఒప్పందాలు చేసుకొని ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు లేదా చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది. మీ వ్యాపారాల్లో ఉండే వివాదాలపై విజయం సాధిస్తారు. మిమ్మల్ని నష్టపరచాలని చూసేవారు ఈ సమయంలో వారే నష్టపోవటం జరుగుతుంది. సంవత్సర ద్వితీయార్థం వచ్చేసరికి మీరు ఎక్కువ సమయం వ్యాపార అభివృద్ధి కొరకు కేటాయిస్తారు. అలాగే దాని కొరకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులను కలుసుకోవటం, కొత్త ప్రదేశాల్లో వ్యాపార అభివృద్ధికి మార్గం సుగమం చేసుకోవటం చేస్తారు. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో మీరు చేసే పనికి గుర్తింపు లభించటమే కాకుండా మీ పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. మీరు మీ బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చడం వలన పదోన్నతి కూడా సాధ్యమవుతుంది. ఈ సమయంలో కొత్తగా ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వారికి కానీ పదోన్నతి కొరకు ఎదురుచూస్తున్న వారికి కానీ అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ సహోద్యోగుల సహకారం కూడా మీకు లభించడం వల్ల మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఈ సమయం ఆర్థికంగా కూడా బాగుంటుంది. జూన్ మాసం వచ్చేసరికి ఉద్యోగంలో కానీ ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు బదిలీ కొరకు కానీ విదేశాల్లో ఉద్యోగం చేయటానికి కానీ ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూల ఫలితం లభిస్తుంది. అయితే దీని కొరకు మీరు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు అధికంగా ప్రయాణాలు చేయాల్సి రావటం కానీ లేదా కొత్త ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావటం కానీ జరుగుతుంది. విద్యపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఉగాది తర్వాత ఈ రాశి విద్యార్థులకు చదువు పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునేవారు తాము అనుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందటానికి ఈ సమయంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరికి చదువుపై కొంత ఆసక్తి తగ్గటం కానీ లేదా విదేశాలకు వెళ్లే విషయంలో సమాచార లోపం కారణంగా ఆటంకాలు ఏర్పడటం జరగవచ్చు. ఈ సమయంలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా పెద్దలు లేదా అనుభవజ్ఞుల సహాయం కానీ సలహా కానీ తీసుకుని ముందుకు వెళ్లటం మంచిది. ద్వితీయార్థంలో ఈ రాశి విద్యార్థులకు అహంకారం కానీ లేదా ఎదుటివారి మాటలు గౌరవించని స్వభావం కానీ ఏర్పడవచ్చు. దీని కారణంగా వీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సర ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం మిశ్రమ ఫలితాలిస్తుంది. మీరు అనుకున్నది సాధించడానికి సరైన కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ఆరోగ్య విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడగలుగుతారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు. సంవత్సర ద్వితీయార్థం వచ్చేసరికి మెడ, తల మరియు గ్యాస్ట్రిక్ సంబంధం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వీలైనంత వరకు బద్ధకానికి తావివ్వకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం మరియు యోగా, ప్రాణాయామం లాంటి వాటితో పాటు శారీరక వ్యాయామాలు చేయటం అలవాటు చేసుకోవటం వలన ఆరోగ్య విషయంలో ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కుటుంబ పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ కుటుంబంలో శుభకార్యాలు జరగటం మరియు కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమాభిమానాలు పెరగటం జరుగుతుంది. మీ కుటుంబంలోకి నూతన వ్యక్తులు సభ్యులుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ కుటుంబం పట్ల మీ బాధ్యతలు పెరగటమే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా మీ మాటకు విలువ ఇస్తారు. ఒకవేళ మీరు పెళ్లి గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. మీరు చేసే పనుల కారణంగా మీ కుటుంబంలోనే కాకుండా సమాజంలో కూడా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు నూతన గృహప్రవేశం చేయటం కానీ, కొత్త వాహనాన్ని కొనటం కానీ చేస్తారు. జూన్ మాసం వచ్చేసరికి ఈ సమయంలో మీ కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ వేరే ప్రదేశానికి వెళ్లటం లేదా విదేశాలకు వెళ్లటం చేస్తారు. అంతేకాకుండా మీరు నివసించే ఇంటిలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బాగున్నప్పటికీ వారికి దూరంగా ఉన్నారనే బాధ మీలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా కాలంగా వెళ్లటం వాయిదా పడుతున్న ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కూడా చేస్తారు. సంవత్సర ద్వితీయార్థం వచ్చేసరికి మీలో అహంకారం కానీ, ఎవరి మాట వినని స్వభావం కానీ అలవడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీ జీవిత భాగస్వామి ఎక్కువగా ఇబ్బంది పడిన అవకాశం ఉంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శనివారం నాడు శనీశ్వరుణ్ణి పూజించండి. శనీశ్వర మంత్రం ప్రతి శనివారం పఠించడం ద్వారా శనీశ్వరుని ఆశీస్సులు లభిస్తాయి. ప్రతినిత్యం సూర్యభగవానునికి నీటిని సమర్పించండి. ఆదిత్య పారాయణం మీకు మేలు చేకూరుస్తుంది. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో కనకధార స్తోత్రం పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. గోమాతను సేవించండి. గోమాతకు గ్రాసం పెట్టడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వేర్లలో పోసి నిదానంగా 11 ప్రదక్షిణలు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ చేయండి. ఈ విధంగా చేయటం వలన చాలా వరకు కష్టాల నుండి బయటపడగలుగుతారు. సమస్త దోషాలను నివారించే తల్లి గోమాత వారంలో మీకు వీలైనన్ని సార్లు గోవుకు మీకు తోచిన గ్రాసం పెట్టి 3 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. సో చూశారు కదండి, ఈ ఉగాది తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలను చేయటం ద్వారా శుభ ఫలితాలు పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.